గ్రహాలు మన కోసం తిరగడం లేదు. గ్రహాలు సంచరించేటువంటి కాలంలో మనం జీవించి ఉన్నాం. అంతే. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఏ రోజు కూడా గ్రహ సంచారం అనేటువంటిది తప్పుగా ఉండదు. గ్రహ సంచారం అనేటువంటిది నిరంతరము కాలానుసారంగా జరుగుతూనే ఉంటుంది. ఆ యుగంలో, ఆ కాలంలోకి మనం వచ్చాం అంతే. మరి గ్రహాలను తప్పు పట్టడం కాదు కదా! ఏ గ్రహమైతే ఏ ప్రభావం మన పైన చూపిస్తుంది, ఏ గ్రహం వలన మనము బాధించబడతామని చెప్పి మనం అనుకుంటున్నామో అది చాలా పొరపాటు. గ్రహ సంచార రీత్యా మన నడవడిక ఎలా ఉండాలో చూసుకునేటువంటి బాధ్యత మనదే. గ్రహం వలన నీకు ఈ సమస్య వచ్చిందని ఎవరైనా జ్యోతిష్యులు చెప్పారు అని అనుకుందాం. దానికి కారణం గ్రహం కాదు, నీ యొక్క నడవడిక. నీ యొక్క నడవడికను ఎప్పుడైతే మార్చుకుంటావో గ్రహ సంచారం అనేటువంటిది నీకు అనుకూలంగా మారుతుంది తప్ప వేరేది కాదు. ఎండాకాలంలో ఎక్కువగా ఎండ ఉంటే గొడుగు పట్టుకుంటాం కదా, అంటే సూర్యుడిని మనము ఆపే శక్తి మనకు లేదు కదా. ఎండ తగ్గాలనేటువంటి కోరిక కోరకూడదు కదా. ఎండను తగ్గించు స్వామి అని మనం ఎవరైనా కోరుతున్నామా? సూర్యుడు ఎండ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం పూట నేను పూజలు చేశాను, వ్రతాలు చేశాను, హోమం చేశాను, బయటికి వెళ్తున్నాను, సూర్యుని యొక్క ఎండను తగ్గించు స్వామి అని అంటే తగ్గిస్తాడా? అది జరగని పని. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినటువంటిది దేనికోసమో? ఒక గొడుగుని తీసుకొని అంతగా కావాలంటే బయటికి వెళ్ళన్నా, శక్తి ఉంటే ఆటోలో వెళ్ళిపో. అంతేకాని మనము గ్రహాలను, కాలాన్ని శాసించేటువంటి శక్తి మనకు లేదు. మనకు అలాగా శాసించమని అధికారం ఉంటుందా? ఆ శక్తి ఉందా? ఒకసారి ఆలోచించండి. లేదు. మరి అలాంటప్పుడు నా పైన గ్రహ ప్రభావం ఉంది స్వామి, ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించమని ఎలా అడుగుతారు మీరు? అటువంటి గ్రహాలను నీకు అనుకూలంగా మార్చుకోవటానికి దేవుణ్ణి ఎలా కోరుతావు? ఏ విధంగా కోరుతావు? ఇది ఆలోచించడం లేదు. గ్రహాలు ఏ విధంగా ఒక వ్యక్తి పైన ప్రభావం చూపిస్తాయో మనకు శాస్త్రంలో ఉంది. ఏ గ్రహము ఏ ప్రభావం చూపిస్తుంది, ఏ గ్రహము ఎలా ఉంటే ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది జాతకంలో ఉంటుంది. జ్యోతిష్యులు చెబుతారు. అది తెలుసుకున్న తర్వాత మనము ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావము, ఈ గ్రహాలకు మనము శాంతి చేయించడం వలన గ్రహ ప్రభావం అనేటువంటిది కొంతవరకు తగ్గుతుంది. కానీ గ్రహాలన్నిటికీ మూలమైనటువంటి దైవ నామస్మరణను నిత్యము చేస్తూ ఉన్నట్లయితే ఏ సమస్య అనేటువంటిది నీకు రాదు. రెండవది, ప్రతిసారి గ్రహాలకు సంబంధించి ఆలోచించి నాకు ఇలాంటి సమస్య వచ్చింది, అలాంటి సమస్య వచ్చిందని నిందించడం అనేటువంటిది ఫస్ట్ మానుకోండి. కొన్ని గ్రహాలను అవహేళన చేస్తూ మాట్లాడుతుంటాం, వాటిని మనం మానుకోవాలి. దేవుని అనుజ్ఞ ప్రకారం నడిచేటువంటి గ్రహ సంచారం ఎలా ఉంటుందో దేవుని అనుజ్ఞ ప్రకారము మనిషి కూడా నడవడిక మారాలి. మారితే తప్పకుండా ఆ గ్రహాలకు అనుకూలంగా మన యొక్క జీవితం సాగుతూ ఉంటుంది. గ్రహాల బాటలో మనము నడవాలి తప్ప మన బాటలో గ్రహాలు నడవవు. ఒక గ్రహము ఈ ప్రభావం చూపిస్తుంది నీ పైన, ఇలాంటి పని చేస్తే అంటే ఆ పని చేయకుండా పోవడం మంచిది. నువ్వు ఈ తప్పు చేస్తే ఈ గ్రహం నిన్ను శిక్షిస్తుంది అని నీకు తెలిసినప్పుడు ఆ తప్పు చేయకూడదు. అప్పుడే నువ్వు గ్రహం యొక్క సంచారంలో నువ్వు కూడా తిరుగుతూ ఉంటావు. నువ్వు గ్రహంతో పాటు తిరుగుతూ ఉంటే గ్రహ సంచారంతో పాటు నీ జీవితం తిరిగినప్పుడు నీ జీవితము చాలా బాగుంటుంది. గ్రహ సంచారానికి విరుద్ధంగా నువ్వు తిరిగితే మాత్రము నీకు సమస్యలు వస్తాయి. ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. మీ జీవితంలో కుటుంబం పైన ఒక గ్రహం, వివాహం పైన ఒక గ్రహం, తల్లిదండ్రులకు సంబంధించి ఒక గ్రహం, అన్నతమ్ములకు సంబంధించిన గ్రహం, చదువు పైన గ్రహం, ధనంకు సంబంధించిన గ్రహం, ఇలాగ మీ జీవితంలో ఉన్నాయి అని అంటే గ్రహాలకు అనుకూలంగా నువ్వు నడుచుకుంటూ వెళ్తే అవన్నీ నీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితులలో ఈ గ్రహ సంచారాన్ని మనము తప్పుపట్టడానికి కానీ, వాటిని మనము శాసించడానికి కానీ హక్కు లేదు, అధికారం లేదు, శక్తి లేదు. చివరిగా మనం చెప్పుకునేటువంటిది ఒకటే, దైవనామ స్మరణ చేస్తూ చేసేటువంటి పని సక్రమంగా ఉన్నట్లయితే ఏ గ్రహ ప్రభావం కూడా మన పైన వ్యతిరేకంగా ఉండదు.